హలో, క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సనత్ నగర్. నేను బందర్ 2 టౌన్ ఎస్ఐ అరవింద్ కరుణాకర్. నమస్కారం సార్, నేను సివిల్ పోలీస్ ఆఫీసర్ అన్వర్. నాకు వ్యక్తి డీటెయిల్స్ కావాలి. జస్ట్ క్రైమ్ బ్యాక్గ్రౌండ్ చెకింగ్. చంద్రమౌళి. సార్, ఫుల్ నేమ్? తెలీదు. అడ్రస్? లేదు. సార్ ఈ పేపర్ చూడండి. అన్వర్, అతని గురించి ఇంకేమీ తెలియదు. చంద్రమౌళి, దట్స్ ది ఓన్లీ ఇన్ఫర్మేషన్. దాగి ఉన్నవాడా లేక పారిపోతున్నవాడా? తప్పించుకు తిరిగేవాడు. ఇది నా ఊహ మాత్రమే. 5 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళల్లో ఒకడు 3 ఏళ్ళుగా జైల్లో ఉన్నాడు. ఏదైనా ఒకటి స్పెసిఫిక్గా ఉంటే. వయసు ఒక 35 నుంచి 40 లోపు. ముగ్గురున్నారు. ఏంటి వాళ్ళ ఛార్జ్? ఒకతను ఇంతకుముందు చెప్పినట్టుగా జైల్లో, ఒకటి సింపుల్ హెడ్, మరొకటి చీటింగ్. చాలా మందిని. చీటింగ్ వాడే. అడ్రస్ నోట్ చేసుకోండి సార్. చెప్పను వాడు. హౌస్ నెంబర్ 370/2, గాంధీనగర్, 2nd స్ట్రీట్, ఖమ్మం. ఇంకేమైనా వాడి గురించి? ఇంకేం లేదు సార్, ఒక్క నిమిషం లైన్లో ఉండండి. ఓకే. సరే, థ్యాంక్ యూ సార్. అన్వర్, నేను స్పెషల్ బ్రాంచ్ వాళ్ళని అడిగాను, కేసులు ఏవి లేవంట. బట్ ఈ చంద్రమౌళి పాస్పోర్ట్ వెరిఫికేషన్ 2 వారాల క్రితం అయింది. రేపు లేదు ఎల్లుండి ఫ్లైట్లో తను యుఏకి పోతున్నాడు. అక్కడేదో ఉద్యోగం వచ్చిందంట. డీటైన్ చేయడానికి ఏదైనా ఎవిడెన్స్ ఉంటే. లేదు. ఒక ఎవిడెన్స్ కూడా లేదు. చూడండి సార్, అతను కనుక తప్పించుకుంటే మళ్ళీ దొరకడం చాలా కష్టం. అతను పోవడానికి ముందే సార్ పట్టుకుంటే. ఎనీవే, థ్యాంక్ యూ అన్వర్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్. హైదరాబాద్లో ఒక పర్సనల్ ఎమర్జెన్సీ సార్, కొంచెం అర్జెంట్. 2 రోజులు లీవ్ కావాలి. ఇప్పుడు బయలుదేరితే ఎల్లుండి మధ్యాహ్నం వచ్చేస్తాను. సిగ్గుందట్రా నీకు? 2 సంవత్సరాలు లీవ్లో ఉండి తిరిగి వచ్చి జాయిన్ అయ్యి 2 వారాలు కూడా కాలేదు. చూడు, నెక్స్ట్ 1 ఇయర్కి ఏ కారణం చేతనైనా లీవ్ కావాలని నా దగ్గరికి రాకు. నీ గురించి హైదరాబాద్లో అంతా తెలుసుకున్నాను. వెళ్ళి నీ డ్యూటీ చేయి. సార్. అరవింద్, నేను నిన్ను రమ్మందాం అనుకున్నాను. నీ గురించి వనితా కమిషన్ నుంచి ఒక కంప్లైంట్ వచ్చింది కదా. ఫిర్యాదు ఇవ్వటానికి వచ్చిన ఆవిడతో అమర్యాదగా మాట్లాడావట. ఈ కేసు డీల్ చేయటంలో నీకేదైనా ప్రాబ్లమా? లేదు సార్, ఒక ఫోన్ నెంబర్ని ట్రేస్ చేస్తున్నాం. అది దొరికితే. ఈరోజు టౌన్ హాల్లో కమిషనర్తో సిట్టింగ్ ఉంది. అక్కడికి వెళ్ళి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. అర్థమైందా? సార్. రండి. మీరేమితో అమర్యాదగా మాట్లాడారా? మాట్లాడాను. దెన్ ప్లీజ్ అపాలజైజ్ టు హర్. మేడం, కంప్లైంట్ ఇచ్చిన రోజు నుంచి ఈమె ఇచ్చిన డీటెయిల్స్తో ఎంక్వైరీ స్టార్ట్ చేశాం. ఈమె చెప్పిన ఈబీ ఆఫీస్లో దీపక్ కుమార్ అనే అతనే లేడు. ఈమె ఇచ్చిన ఫోన్ నంబర్ సనత్ నగర్ రోహిత్ది. ఆయనకి సంబంధించిన వేర్ అబౌట్స్ ఇవాళ వచ్చాయి. వెంటనే సనత్ నగర్ క్రైమ్ స్క్వాడ్కి రిపోర్ట్ పంపుతాం. మేడం, ఈ కేసు ఇంపార్టెన్స్ అని అర్థం చేసుకుని నేను నా సబార్డినేట్స్ హైదరాబాద్కి బయలుదేరుతున్నాం ఇప్పుడే. అదంతా అఫీషియల్ అండ్ వీ రియల్లీ అప్రిషియేటెడ్. కానీ ఇప్పుడు అది కాదు మ్యాటర్. సారీ. హలో. ఓకే, ఇన్ఫర్మేషన్ కరెక్టే కదా? సరే, అక్కడికి వెళ్ళాక అవసరమైతే ఫోన్ చేస్తాను. ఓకే సార్. వాళ్ళు ఇప్పుడు కాచిపేటలో ఉన్నారంట. ఆ ఊర్లో ఏదో పని ఉందంట. లోకల్లో విచారిస్తే చెప్పారు. నాకు ఇక్కడ చిన్న పని ఉంది. మీరు ఆ వ్యక్తిని లొకేట్ చేసి పిలవండి, నేను వచ్చేస్తాను. ఓకే సార్. ఈ అడ్రస్కి వెళ్ళాలి. కూర్చోండి.
చంద్రమౌళి, నేనే. ఆ పేరు నాదే, అడ్రస్ కూడా నాదే. ఈ ఊర్లో ఉన్న స్టేషన్లో రిజిస్టర్ అయిన కేసులు మొత్తం నా పేరునే ఉన్నాయి. బట్ ఆ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్న వ్యక్తి, ఇప్పుడు మీరు వెతుకుతున్న వ్యక్తి నేను కాదు. ఎవరో నా ఐడెంటిటీని ఉపయోగించి, నా పేరుని ఉపయోగించి ఇందులో నన్ను ఇరికించాడు. నేవీ నుంచి రిటైర్ అయి ఓ సాధారణ కంపెనీలో సూపర్వైజర్గా ఉన్న నా మీద ఎలాంటి నేరాలున్నాయో మీకు తెలుసా? హత్యా ప్రయత్నం, హవాలా, వీసాల మోసం, వాహనాల దొంగతనం, మాంత్రికం. సంవత్సరంన్నరగా నా జీవితం నరకమైంది సార్. కోర్టులు కేసులను తిరుగుతున్నాను, రిమైండ్లో ఉన్నాను, ఉద్యోగం పోయింది, కేసు ఎదుర్కొన్నాను. నేను నేరస్తుని కాదని తేలింది. బట్ కోర్టు వాళ్ళని నమ్మించగలిగాను, కానీ నా చుట్టూ ఉన్న వాళ్ళని నమ్మించలేకపోయాను. బాధించబడ్డవాళ్ళు రాత్రి పగలని చూడకుండా నన్ను వెతుక్కుంటూ వచ్చారు. కొంతమంది నేను చెప్పింది నమ్మారు, కొంతమంది ఎంత చెప్పినా నమ్మలేదు. ఈ ఊళ్ళో వాళ్ళు క్షమించలేదు నన్ను, నా కుటుంబాన్ని. ఇది నాకు దొరికిన చివరి అవకాశం సార్. సెక్యూరిటీ పని. పిల్లల ఫీజులు కట్టాలి కదా, అందరం అన్నం తినాలి కదా. ఇలాగూ బతకనివరా? దీన్ని పాడు చేస్తారా? ఇంకా కొత్త కేసులు ఏమైనా పెడతారా? పెట్టుకోండి. వచ్చింది సార్. ఇతనే చంద్రమౌళి అని ముజీబ్ని అడగండి, వీలైతే ఇప్పుడే. సార్ నేను ఇప్పుడు ఒక డెత్కి అటెండ్ అయ్యాను. మన మల్లన్న గారు చనిపోయారు నిన్న రాత్రి, హార్ట్ అటాక్ అంట. ఈయన తప్పించుకున్నాడు కదూ? మహేష్, ఆల్ ది బెస్ట్. ఆ రోజు వచ్చిన వాళ్ళలో ఇతను ఉన్నాడా? ఇతన్నే కదా ఆటవాడు చంపింది. ఇక్కడికి ఒకసారి వచ్చాడు. ఇక్కడ ఏదో ఒక ఇంటి కోసం వెతుక్కుంటూ వచ్చానని చెప్పాడు అతను. నీళ్లు కావాలన్నాడు. నా గురించి ఎన్నో అడిగాడు. తర్వాత వెళ్ళిపోయాడు. 5-6 రోజుల తర్వాత తను చనిపోయాడని పేపర్లో చదివాను. అందువల్లే అతను నాకు ఇక గుర్తున్నాడు. సార్ ఇదిగో ఇక్కడే. నీకు అమ్మాయిలు మోసం చేయడమే పని కదరా? సార్ నేను నిజంగా ఎవరికి ఫోన్ చేయలేదు సార్. మరి సిమ్ నీ పేరు మీద ఉందరా? సార్ అది సెక్రటరేట్లో వర్క్ చేస్తున్న రవిశంకర్ గారి నంబర్. నేను సీలో డ్రైవర్గా పనిచేయడం కోసమని విదేశాలకు ఎక్కువ ఫోన్లు చేయాలని చెప్పడం వల్ల తీసిచ్చాను సార్. విచారిస్తే తెలుస్తుంది. పేరు రవిశంకర్, సెక్రటరేట్లో టూరిజం డిపార్ట్మెంట్. ఆయనే డైరెక్ట్గా వచ్చి సెలెక్ట్ చేశారు సార్. ఇక ముందుకు వెళ్ళడానికి దారి లేదు. డెడ్ ఎండ్. 10:45కి వెడ్డింగ్. మధు స్వయంగా ఇన్వైట్ చేయడం వల్లే నేను మంచిదే. అన్నయ్యకి వదినకి తెలియకుండా ఇది ఇవ్వు. ఇప్పుడు ఈ కేసు ఏమైనా సాయంత్రం నేను బయలుదేరాల్సిందే. తర్వాత అంతా మామూలు అవుతుంది. పోయి తగలండి మురళిని.
ఎలాగోలా చావని. సార్ రిజిస్టర్ చూసాం సార్. రవిశంకర్ ఇక్కడే ఉన్నాడు. వాడు చెప్పినట్టుగా టూరిజం డిపార్ట్మెంట్లోనే. రవిశంకర్ ఎక్కడ ఉన్నారు? అదిగో ఆ 4వ టేబుల్ సార్. ఓకే. రవిశంకర్ స్టేషన్ నుంచి వచ్చారా? మధ్యాహ్నం పైన వస్తారని ఎస్ఐ గారు చెప్పారు. సరే కూర్చోండి. ఆసుపత్రిలో తీసుకున్న వాంగ్మూలాల గురించే. ఇది సరిపోతుందో లేదో తెలీదు. నేను దీన్ని చదువుతాను, ఓసారి వినండి. నా పేరు రవిశంకర్. సెక్రటేరియట్లో అప్పర్ డివిజన్ క్లర్క్గా పనిచేస్తున్నాను. గత కొన్ని వారాలుగా నా పేరు ఐడెంటిటీ ఉపయోగించుకుని నాకు తెలియని ఒక వ్యక్తి ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేస్తున్నట్టు విన్నాను. అలా డబ్బు పోగొట్టుకున్న ఇద్దరు గత 3 వారాల క్రితం సెక్రటేరియట్కి ఎంక్వైరీకి వచ్చినప్పుడే నాకు తెలిసింది. వచ్చిన వాళ్లలో ఒకరి దగ్గర ఫోన్ నెంబర్ తీసుకుని ఓ ఉద్యోగం గురించి నేను అతన్ని అడిగినప్పుడు 25,000 రూపాయలు తీసుకుని ఊరు బయటను వంతెన దగ్గరికి రమ్మని, ఇది ఇల్లీగల్ వ్యవహారం గనక ఎవరికీ తెలియకూడదని అతను చెప్పాడు. దాని ప్రకారం బోట్లో అతని దగ్గరికి వెళ్ళాను. సార్ అదిగో ఆ ఇల్లు ఉందిగా, ఆ కొత్త రైట్ సైడ్లో ఉన్న ఇల్లు. ఇది చూడండి సార్. ఆ ఝాన్సీకి వాడు పంపించిన ఫోటో సార్. అంటే వాడు దగ్గరలోనే ఉండాలి. వేరెవరికీ చెప్పకుండా నేను ఒక్కడనే ఇక్కడికి వచ్చాను. దేనికైనా అవసరం అవుతుందని నేను కత్తి కూడా తెచ్చుకున్నాను. వాడెవడో, ఎందుకు నా పేరు వాడుకుంటున్నాడో నేను తెలుసుకోవాలి. ఓ అరగంట సేపు నేను ఇక్కడే వెయిట్ చేశాను. తర్వాత వాడు వచ్చాడంటే ఇక్కడెక్కడో దాక్కునుండి బయటకు వచ్చాడు. అంతసేపు వాడు నన్ను వాచ్ చేస్తూ ఉన్నాడు అనుకుంటాను. నేను ఎవరినో, ఎందుకు వచ్చానో వాడికి అర్థమైంది. ఎవర్రా నువ్వని నేను అడగగానే వాడు పెప్పర్ స్ప్రే తీసి నా మొహం మీద స్ప్రే చేశాడు. కళ్ళు కనిపించక నేను ఇక్కడే కింద పడి దొర్లాను. వాడొక ఇనపరాడుతో నా తల మీద కొట్టాడు. 2-3 సార్లు కొట్టాడు. అప్పుడే నేను స్పృహ తప్పాను. ఇదిగో చూడండి, ఇంకా ఉంది రక్తపు మరక. నాకు స్పృహ వచ్చేసరికి సగం బురదలో ఉన్నాను. చనిపోయాననుకుని నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. నత్తబుల్లల కోసం ఇక్కడికి వచ్చిన ఆడవాళ్ళు నన్ను చూసి సహాయం కోసం అరిచారు. అందువల్ల బతికి బయటపడ్డాను. బాగా తెలివైనవాడు వాడు. చెడు వాసన వస్తుంది కదా. సరే రండి. వాడు చెప్పి పడేసిందే. శవం వాసన వస్తే దీని నుంచే వస్తుంది అనుకుంటారు దారిని వెళ్ళేవాడు. వాడిని చూసారా? ఎలా ఉంటాడు? చాలా తెల్లగా, హైట్గా ఉన్నాడు. చాలా బలంగా కూడా ఉన్నాడు. చేతికేదో కుట్లేసినట్టు పొడవైన మచ్చ కూడా ఉంది. ఆరు అడుగులకు పైనే ఉంటాడు సార్. చక్కని రంగు, ఆరోగ్యంగా ఉంటాడు, చాలా పుష్టిగా ఉంటాడు. వాడి గురించి ఇంకా చెప్పాలంటే ఎడం చేతికి ఇదిగో ఇక్కడ కుట్లు వేసిన ఆనవాళ్ళుంటుంది. ఎక్కడో యాక్సిడెంట్ అయిందని చెప్పాడు.